మన జీవనంలో సమయం అనేది ఎలా అయినా ఉండనివ్వండి, మనం మనవాళ్లతో ఉంటే కొంచెం వింతగా ఉంటుంది. అది సుఖమైతే పెరిగిపోతుంది, అదే దుఃఖమైతే మనలోనే ఉండిపోతుంది. మన అనుకున్న వాళ్లతో సమయం ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు కదా. కానీ ఆలోచించండి, మిమ్మల్ని ఇలాంటి ఒక ప్రదేశంలో వదిలిపెట్టారే అనుకోండి. ఎక్కడైతే మీకు సంబంధికులనేవారు ఉండరో, మీకంటూ ఒక వ్యక్తి అనేవారు ఉండరు, మిత్రులనేవారు కూడా ఉండరు, అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క క్షణం చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఎప్పటి వరకు ఇది అలా గడుస్తుంది అంటే, మీరు ఎవరినైనా మీ వారిని చేసుకునేంత వరకు. ఇక్కడ ప్రశ్న ఏమని ఉత్పన్నమవుతుందంటే, మీకు మీవారు అనేవారు ఎవరు? మీ రక్తం పంచుకు పుట్టినవాళ్లు మీ సంబంధికులవుతారా, లేక మిత్రులు ఎవరితోనైతే మీరు చిన్నతనం నుంచి ఎదుగుతూ వచ్చారో వారా? మీ తోటివారా, లేక మీతో కలిసి పనిచేస్తున్నవారా? ఎవరు మనవారవుతారా? ఎవరైతే మన ఆపదలో మనకు సహాయం చేస్తారో. మన అవసరం అనేది మన సమయం బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనవారితో సమయం మనకి తెలియదు, కానీ సమయానుసారం మనవారు ఎవరనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. నేను కొన్ని పక్షులను చూశాను. జీవితకాలం అంతా గూడు కడుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచి కొన్ని కొమ్మలను, అక్కడి నుంచి గడ్డిని తీసుకొని సదా వాటి కోసం గూడు కట్టుకోవటం అనే కార్యంలోనే ఉంటాయి. ఇంకా ఈ కార్యంలో ఎంత మునిగిపోతాయి అంటే, స్వయంగా వాటి రెక్కల అస్తిత్వం గురించి మర్చిపోతాయి. ఆ పక్షులు ఎగరటం కోసం ఒక విశాలమైన ఆకాశం ఉందన్న సంగతి మర్చిపోతాయి. ఇక ఈ జీవితం కూడా ఆ గూడు నిర్మించడంలోనే ఉండిపోతుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. జీవితం జీవించడానికి ధనం సంపాదించటంలో ఎంత మునిగిపోతారంటే, ఈ జీవితం జీవించాలి అని మర్చిపోతూ ఉంటారు. ధనం జీవితాన్ని జీవించటం కోసం ఉంటుంది, జీవితం ధనం సంపాదించుకోవడానికి కాదు. ఇక మీరు కేవలం గూడు నిర్మించుకుంటూ మాత్రమే ఉండకండి, మీ రెక్కలను ఆడించండి. ఇక ఈ విశాలమైన ఆకాశంలో హాయిగా ఎగరండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఒక కీటకం యొక్క జీవితం చాలా తక్కువ, 2 రోజులు, అధికంలో అధికంగా 1 వారం, అంతే. తనకి ఎంతో తక్కువ భోజనానికి ఆవశ్యకత ఉంటుంది. అయినప్పటికీ అది ముందుకు వెళ్తూనే ఉంటుంది, కార్యాలను చేస్తూనే ఉంటుంది. తన తర్వాత వచ్చే వారసుల కోసం కర్మను ఆపుకూడదు, చేస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. ఏమీ దొరకకపోయినా, వెళ్లటంలో అయితే సిద్ధహస్తులు అవుతారుగా. లక్ష్యం చేరుకోకపోయినా ఒక సుగంధ యాత్ర అయితే చేస్తారు కదా. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. మనుషులకు ఒక విశేషమైన ధోరణి ఉంటుంది. వారు ఎప్పుడూ స్వయంగా సంతృప్తి పొందరు, ఎప్పుడూ స్వయంగా ప్రసన్నలు అవరు. ఏదైతే ఉన్నదో దానిని అధికంగా కావాలి అనుకుంటారు. దేన్నైతే పొందుతారో దానిని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటారు. అలాగే మీ జీవితంలో మార్పు, పరివర్తన తీసుకురావాలనుకుంటారు. ఇక ఈ ధోరణి ప్రపంచంలోని చాలా గొప్పది. ఎందుకంటే ఈ ధోరణితో వెళ్లటం వల్ల ప్రపంచంలో అభివృద్ధి ఉంటుంది. కానీ ఈ మార్పు వల్ల మనుషులు తమని తాము వెతుక్కుంటారు. వారి జీవితంలో మార్పును తీసుకురావాలని, వారికి మంచి మార్గం చూపించుకోవాలని, వారి జీవితంలో పరివర్తన తీసుకురావాలని. ఇక దీనికోసం
మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే తన దగ్గరుందో దాన్ని వెతుకుతూ ఉంటారు. అదేమిటో చెప్పండి? ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటారో అప్పుడు దర్పణంలో చూసుకోండి. స్వయంగా మీరే మీ జీవితాన్ని మార్చుకోగలరు. మీకు మీరే స్వయంగా మార్గాన్ని చూపించుకోగలరు. జీవితంలో మార్పు తీసుకురాగలరు, పరివర్తన తీసుకురాగలరు. అందుకోసమే మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి. ఇక విశ్వసించండి, ఈ ప్రపంచంలోనే మీకన్నా అధికమైన శక్తి కలిగిన వారు ఇంకెవరూ లేరని. జీవితం మారిపోతుంది. మీరు అంధవిశ్వాసాన్ని కాదు, ఆత్మవిశ్వాసాన్ని తోడుగా ఉంచుకోండి. మీ సమస్యలు స్వతహాగా దూరమైపోతాయి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. జీవితంలో ఏదైనా సాధించి చూపించాలి. ఆకాశంలో ఎలాంటి హద్దును తాకాలంటే దాన్ని తాకాలి అనే విషయం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించకూడదు. అప్పుడు మీలో ఉన్న ఈ 3 గుణాలు ఆర్జితమవుతాయి. మొదటిది, మీ లక్ష్యాన్ని పొందాలనే కోరిక, శ్రద్ధ. ఇది మీరు మీతో ఎప్పుడూ చేయలేనిది మీతో చేసి చూపిస్తుంది. ఇక రెండవది, సాహసం, సంక్షోభాన్ని చేపట్టే సామర్థ్యం. ఇది మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో అది మీతో చేసి చూపిస్తుంది. ఇక మూడవది, అనుభవం. అనుభవం మీ జీవితంలో మీరు ఏం చెయ్యాలి అనేది చెప్తుంది. ఎవరైతే శ్రద్ధ, సాహసం ఇంకా అనుభవం ఈ 3 గుణాలను అర్థం చేసుకుంటారో వారు ఈ ప్రపంచంలో పొందలేనిది అంటూ ఏదీ ఉండదు. వారు ఎల్లప్పుడూ సంతోషంతో ధ్యానిస్తారు. రాధాకృష్ణ.